ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు ప్రభువా అలా కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచింది. ఆ పర్వతమును నేను తప్పించుకొని పర్వతమునకు వెళ్తేనే ఏం కలుగుతుందంట? ఆ ఉగ్రత నుంచి తప్పించుకుంటాం. నా వైపు చూడండి, అందరూ కూడా నా వైపు చూడండి. పోయిన వారం మనం చదువుకున్నాం, పారిపోవాలి. ఎక్కడి నుంచి పారిపోవాలి? కొన్ని వీటి నుంచి మనం దూరంగా వెళ్ళాలి. పారిపోవడం అంటే అర్థం ఏంటంటే వాటి నుంచి మనం దూరం అవ్వాలి. కొన్నిటికి దూరం అయితేనే కొన్నిటికి దగ్గర అవుతాము. దేవుని స్తోత్రం చెప్పండి. లోక సంబంధమైన వాటికి, లోక స్నేహముల వాటికి, పాపమును మనకు దూరం అయితే మనం దేవునికి దగ్గర అవుతాం. హల్లెలూయా. కొన్నిటికి మనం దూరం అవ్వకుండా కొన్నిటికి దగ్గర అవలేము. అవుతామా? లోకముతో స్నేహం చేస్తూ దేవునికి దగ్గర అవ్వగలమా? ఏమండి? లోకముతో మనము దూరం అవ్వకుండా, లోక ఆశలు మనకు దూరం అవ్వకుండా దేవునికి దగ్గర అవ్వగలమా? అంటే ఇప్పుడు మనం దేవునికి దగ్గర అవ్వాలంటే కొన్నింటికి మనం ఏం చేయాలి? దూరం అవ్వాలి. ఇప్పుడు అబ్రహాము విషయంలో కూడా దేవుడు అదే చేశాడు. నా వైపు చూడండి, ఏం చేశాడు? అబ్రహాము విషయంలో తన ఇంటిని, తన ఊరిని, తన బంధువులకు ఏం చేశాడు? దూరం చేశాడు. దూరం చేశాడు కాబట్టి దేవుని మాటకు, దేవునికి దగ్గరగా అబ్రహాము ఉండగలిగాడు. అంటే ఇక్కడ మనం ఒక మాట నేర్చుకోవాలి. దూరం అయిపోవాలంటే ఊరిని వదిలేయాలా, స్నేహితులు వదిలేయాలా, బంధువులు వదిలేయాలా అని కాదు. అంటే అక్కడ అర్థం ఏంటంటే దేవునికి దగ్గర అవ్వకోకుండా నువ్వేవైతే నిన్ను అర్థ పెట్టుకున్నావో వాటికి నువ్వు దూరం అవ్వాలి. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే కొన్నిటికి, అంటే నువ్వు దేవుని దగ్గరికి రాకుండా, నువ్వు దేవునిలో ఎదగకుండా, నువ్వు దేవునిలో దేవునికి అతి సమీపంగా రాకుండా కొన్ని ఏం చేస్తున్నాయంటే నేనేం చేస్తానంటే వెనక్కి లాగుతున్నాయి. వాటి నుంచి నువ్వేమవ్వాలి చెప్పండి? దూరం అవ్వాలి. హల్లెలూయా. వాటి నుంచి నువ్వు దూరం అవ్వాలి. రెండోది, వెనుతిరిగి చూడకూడదు. వెనక్కి నువ్వు మళ్ళీ ముందుకు వచ్చి నువ్వు మళ్ళా వెనక్కి చూడకూడదు. 3, పర్వతమునకు పారిపోవాలి. పర్వతం అనేది పోయిన వారం చెప్పా. ఎన్ని పర్వతాల గురించి చెప్పా? 10 పర్వతాలు. అందులో రూపాంతర కొండ గురించి నేర్చుకున్నాం. రెండోదిగా చెప్పండి, హోరేబు పర్వతం గురించి మనము నేర్చుకుంటున్నాం. హోరేబు అంటే దేవుని పర్వతము. దేవుని స్తోత్రం చెప్పండి. అందులో 2 మాటలు మనం నేర్చుకున్నాం. ఒకటి చూడండి, నిర్గమకాండము 3:1. మోషే మిద్యానీ యాజకుడైన యిత్రోను తన మాను మందను మేపుచు ఆ మందను అరణ్యములను అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. అవును, అరణ్యము దాటి దేవుని పర్వతమైన హోరేబునకు మందను తీసుకొని వచ్చారంట. నా వైపు చూడండి. అంటే మంద అనగా దేవుని సంఘము. దేవుని సంఘము ఎక్కడికి వెళ్ళాలంటే అరణ్యము గుండా హోరేబుకు రావాలి. హల్లెలూయా. అంటే అరణ్యము అనుభవం గుండా ఎక్కడికి రావాలంటే దేవుని పర్వతమైన హోరేబు దగ్గరికి రావాలి. దేవుని పర్వతం అంటే దేవుని సన్నిధి. అంటే శ్రమల గుండా మనము ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి మనము రావాలనే దానికి సూచనగా ఉంది. రెండో మాట మనం ఏం నేర్చుకున్నాం అంటే హోరేబులో అరణ్యం అనే దాని గురించి 3 మాటలు మనం నేర్చుకున్నాం పోయిన వారం. చెప్పండి 3 మాటలు. అరణ్యం అంటే, అరణ్యం అనగా ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి. రెండవది అరణ్యం అనగా, అలాగే మూడవది అరణ్యం అనగా ఒంటరి జీవితం అని 3 మాటలు నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు హోరేబులో రెండో మాట మనం ఏం నేర్చుకున్నాం? 17:6. నిర్గమకాండం 17:6. హోరేబులో ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేళ్ల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాడు. హోరేబులో ఏం తీరిందంటే దాహము తీర్చబడింది. నా వైపు చూడండి. హోరేబు అనగా దేవుని సన్నిధి. గుర్తుపెట్టుకోవాలి. హోరేబు అనగా అర్థం ఏంటి? అందరం చూడండి. ఏం తీర్చబడుతుంది హోరేబులో? ఏం దాహం తీర్చబడిందంటే వాళ్ళకి 30 లక్షల పైచిలకు ప్రజలకు దాహం తీర్చబడింది.
ఇప్పుడు అంతమంది ప్రజలు దాహం తీర్చాలంటే ఎన్ని ట్యాంకర్ల వాటర్ కావాలి? సరిపోతుందా? కృష్ణానది రావాలి ఇక వాళ్ళ దాహం తీరాలంటే. నిజంగా చెప్పాలంటే ఒక నది అయితేనే దాహము. అంటే చూడండి, నీ దాహము ఎవరు తీర్చలేనిది అయినప్పటికీ కూడా హోరేబులో నీ దాహము తీర్చబడుతుంది. హల్లెలూయా. ఏ దాహమైనా సరే, అది ఏ దాహమైనా సరే, ఏ దాహంతో నువ్వు సన్నిధికి వచ్చావో, దాహం అనగా అవసరత. చెప్పండి, అవసరత. నీకున్న అవసరత ఏ మనుషుడు కూడా తీర్చలేనిదై ఉండాలి. మనుషులు తీర్చుకునే అవసరం అయితే ఇక దేవుడితో పనే ఉంది కదా. కానీ ఏ అవసరత, నీ అవసరతను ఏ మనుషుడు తీర్చలేనిదైతేనే ఆయన తీర్చగలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, నీకు ఒక అవసరత ఉంది, అది ఏ మనుషుల వల్ల సాధ్యం కాదు. కానీ అది హోరేబులోకి నువ్వు వస్తే దేవుడు నీ అవసరతను తీర్చునుగాక, నీ దాహము ఆయన తీర్చునుగాక. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనదంటే ఏమీ లేదు కాబట్టి. హల్లెలూయా. దేవుడు చేసేది ఏదైనా సరే అది మనుషులకు సాధ్యమైనయే దేవుడు చేస్తాడు కదా. అవునా కదా? చెప్పండి. ఎర్ర సముద్రం 2 బయలుగా చేరడం అనేది మనుషుల వల్ల అవుతుందా? అవదు. అది దేవుడు చేసిన గొప్ప కార్యం. ఎరుకో గోడలు అనేవి మనుషుల వల్ల పడగొట్టడం అవుతుందా? చారాకి బిడ్డలు పట్టడం అనేది మనుషుల వల్ల అవుతుందా? కానీ ఇక్కడ ఏది చేసినా సరే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఏది చేసినా సరే మన వల్ల కానిది, మనకి శక్తికి మించినదే దేవుడు గొప్ప కార్యం చేయవాడు. అలాగైతే ఈరోజు నీ వల్ల ఏదైతే జరగట్లేదో, నీ సామర్థ్యం వల్ల ఏదైతే జరగట్లేదో, నువ్వు అనుకుంటున్నది ఏదైతే జరగట్లేదో అది నా దేవుని వల్ల సాధ్యమవుతుంది. నువ్వు హోరేబులోకి వస్తే, అనగా దేవుని సన్నిధికి వస్తే నీ దాహము తీర్చబడుతుంది. ఏదైతే దాహముతో నువ్వు ఇక్కడికి వచ్చి ఉన్నావో ఈ రోజు ప్రార్థన చేసుకో దేవుని బిడ్డ. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మీరు ప్రార్థన చేయండి. మీ దాహము తీర్చబడే ప్రదేశమే, స్థలమే దేవుని సన్నిధి ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు అక్కడికి వచ్చారో హోరేబులో వారి దాహము తీర్చబడిన రాయబడి ఉంది. ఏ దాహంతో నువ్వు ప్రభు సన్నిధికి వచ్చావో, ఏ అవసరంతో నువ్వు వచ్చావో ఆయన చేయగలగను నమ్మేది ప్రార్థన గనుక నువ్వు చేసినట్లయితే నీ అవసరం ఆయన తీర్చునుగాక. హల్లెలూయా. నాకు ఎన్నో అవసరతలు ఈ మందిరంలో నేను మోకరించి ప్రార్థన చేసినప్పుడు నా జీవితంలో దేవుడు జరిగించాడు. అందుకు ఉదాహరణకి ప్రత్యేక సాక్షులు కూడా ఇక్కడ ఉన్నారు. నిజమండి. నా అవసరత కొద్ది నేను ఒకటే పని చేశామని దేవుని బిడ్డ తన అవసరతలో హోరేబు అనగా దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి ఆయన వైపు చేతులు ఎత్తాలి. ఎవరైపు చేతులు ఎత్తాలి? కానీ మనం ఏం చేస్తాం? అవసరతలు వస్తే వేరే వాళ్ళ వైపు చూస్తున్నాం, అవసరం వస్తే వేరే వాళ్ళ దగ్గరికి పరిగెడుతున్నాం. కానీ మోకరించి ఆయన వైపు ఎవరైతే చూడగలుగుతారో వారి దాహము ప్రభు తీర్చునుగాక, వారి అవసరతలు దేవుడు తీర్చునుగాక. అవసరతలో నేను మొరపెట్టగా యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను అన్నాడు దావీదు. నా అవసరతలన్నిటినీ ఆయన తీర్చాడు. హల్లెలూయా. మనము ఏం చేయాలి, ఏం చేస్తాం? మనకు అవసరత వచ్చినప్పుడు, దాహం వచ్చినప్పుడు ఎవరి వైపు చూస్తున్నాం మనం? కానీ ప్రభు నా వైపు చూడండి. అందరూ కూడా మీరు ఒకటే చేయాలి, మీ బాధలలో, మీ శ్రమల్లో, మీ ఇబ్బందుల్లో, మీ ఇరుకుల్లో మీరు మోకాళ్ళకు పని చెప్పాలి. ఎక్కడ పని చెప్పాలి? హోరేబులో దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ఆయన వైపు చేతులు ఎత్తితే. చూడండి 34వ కీర్తనలో ఏముంది? ఒక మాట, నేను 34:4 నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. వారు ఆయన తట్టు చూడగా వారి వెలుగు కలిగను, వారి ముఖములన్నడు కూడా లజ్జింపకపోను, అనగా సిగ్గుపడలేదంట. ఎవరి వైపు చూస్తే? మనుషుల వైపు చూస్తే సిగ్గుపడే పరిస్థితులు ఏర్పడతాయి నీకు. కానీ దేవుని వైపు చూస్తే, ఎవరి దగ్గర విచారణ చేశాడంట? దేవుని దగ్గర.
నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఎవరి దగ్గర ఉత్తరం ఇస్తాడు? ఎవరు నీకు జవాబు ఇస్తాడు? ఎవరు నీ పరిస్థితికి సమాధానం ఇస్తారు? చెప్పండి. వెళ్ళాలి త్వరగా, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఈ వాక్యాన్ని నమ్మి చూడండి, ఈ వాక్యాన్ని నమ్మి మీ అవసరత, నా వైపు చూడండి, మీ అవసరత ఏదైతే ఉందో అది ప్రభు దగ్గర మీరు పెట్టి ప్రార్థన చేయండి. రెండోది, ఎవరి వైపు చేతులెత్తాలి? యేసయ్య వైపు చేతులెత్తాలి. ఆయన అంటాడు, ఆయన వైపు చేతులెత్తిన వారు చూడండి, ఆయన వైపు చూసిన వారు చూడండి అన్నమాట, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు అన్నాడు కూడా. ఎవరి తట్టు చూస్తే సిగ్గుపడలేదు? ఈ వాక్యం నిజమా అబద్ధమా? మన నిజమైనప్పుడు మన అవసరతలు మనం ఎవరికి మొరపెట్టాలి? ఎవరి వైపు చూడాలి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజు ఇక్కడికి వచ్చిన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును బట్టి మీరు ప్రభు దగ్గర మొరపెట్టాలి, హోరేబులో మొరపెట్టాలి, ఆయన వైపు మీరు చూడాలి. దేవుడు గొప్ప కార్యం చేయనుగాక. తర్వాత మాట చూడండి, మూడో మాట మనం నేర్చుకుంటే గనక హోరేబులో మూడో మాట మనం నేర్చుకుంటే గనక ఒక మాట, ద్వితీయోపదేశకాండము 4:10 చదవండి. పిల్లలకు నేర్పినట్లు వారికి నా మాటలను వినిపించానని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగున నిలిచి తిరిగి చీకటియు మేఘము. చాలండి, సరిపోతుంది. చూడండి 4:10 ఏముంది? ఒకటి, ప్రజలు ఏమవ్వాలి? సమకూర్చబడాలి. 2, నాకు భయపడ నేర్చుకోవాలి. 3, పిల్లలకు నేర్పించాలి. తర్వాత నా మాటలు వినిపించాలి. తర్వాత చెప్పిన దినమును గూర్చి వారికి తెలియాలి. ఇక్కడ హోరేబులో మూడవదిగా సమకూర్చబడాలి. ఒకటి సమకూర్చబడాలి. 2, నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? భయపడడం నేర్చుకోవాలి. ఎవరికి? దేవునికి. 3, నేర్పించాలి. నేర్చుకోవాలి. ఎవరికి నేర్పించాలి? ప్రజలకు నేర్పించాలి. తర్వాత అనేకమైన మాటలు వినిపించాలి, తెలియజెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హోరేబులో మనం ఏం చేయాలంటే అందరముగా సమకూర్చబడాలి. మనందరముగా అంటే దేవుని సందులో మనం అందరం ఏమవ్వాలి? సమకూర్చబడి ఒక్కొక్కరి యొక్క భారం కొలది ఒక్కొక్కరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అప్పుడు సమస్యలని దేవుడు తొలగిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. సంఘం అంతా కలిసి చేసే ప్రార్థనలో గొప్ప విజయాలు దేవుడు జరిగించాడు. అర్థమైందండి? ఇప్పుడు ఎవరైనా ఒక సమస్య వచ్చినప్పుడు సంఘానికి ఏం చేయాలి? తెలియజేయాలి. చాలా మంది చెప్పట్లేదు. ఏంటమ్మా రావట్లేదంటే, అనారోగ్యంగా ఉందండి, బాగాలేదు, రావట్లేదు అంటారు. లేదా పలానా సమస్య వచ్చింది, రాలేదు అంటారు తర్వాత, నేను అడిగిన తర్వాత. కానీ మీకు అనారోగ్యం వచ్చినప్పుడు ముందుగా మీరు ఎవరికి తెలియజేయాలి? సంఘ కాపరికి మీరు తెలియజేయాలి. సంఘానికి తెలియజేస్తాడు కాపరి. అందరూ కలిసి భారంగా సమకూర్చబడి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప విడుదల ఇస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? కానీ చాలా మంది ఏం చేయట్లేదు, తర్వాత చెప్తున్నారు. ఎందుకంటే సంఘం అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు గొప్ప విజయాలు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. మీకు చాలా ఉదాహరణలు చెప్పాను, అయినా కూడా చాలా మంది ఎందుకు అలా చేస్తున్నారో తెలియట్లే. ఒక కట్టె ఒక పుల్ల తీసుకెళ్లి పొయ్యిలో మంట పెట్టిన దానికి 10 పుల్లలు తీసుకెళ్లి మంట పెట్టిన దానికి తేడా ఉందా లేదా? త్వరగా అవునా? 10 పుల్లలు పెడితే ఏమవుతుంది? సగం ఎక్కువైపోయి త్వరగా ఉడికింది ఏది పెట్టినా. ఇప్పుడు ఒక ప్రార్థన పెట్టాం, ఒక అవసరత పెట్టాం,
అవసరత కొరకు 10 మంది ప్రార్థన చేసినప్పుడు త్వరగా కార్యం జరిగిస్తాడు దేవుడు. ఒకరే ప్రార్థన చేసినప్పుడు ఒక గంటలాగా అది ఆలస్యం అయ్యే అవసరం ప్రమాదం అనేది ఉంది. అందుకనే మనం ఏం చేయాలంటే సంఘానికి ఇన్ఫార్మ్ చేయాలి, సంఘ కాపరికి తెలియజేయాలి. మీరు అర్థమైందా? ఏ అవసరం వచ్చినా అమ్మ ఏంటమ్మా రాలేదంటే ఒంట్లో బాగాలేదండి. సరే బాగాలేనప్పుడు ఏం చేయాలి? ఒకటి, నువ్వు లెగలేని యొక్క అవసరత వస్తేనే నువ్వు మందిరం మానాలి. నువ్వు కొంచెం ఓపుకున్నా నువ్వు మందిరానికి వస్తే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ స్థితిని దేవుడు ఎరిగి ఉన్నవాడు కాబట్టి. ఈ కొంచెం బలహీనతగా ఉన్నాయి ఈ బిడ్డ నా సన్నిధి మానకుండా హోరేబుకు వచ్చిందని దేవుడు ఏం చేస్తాడంటే నీ యొక్క అనారోగ్యాన్ని అప్పటికప్పుడే దేవుడు స్వస్థపరచునుగాక. రెండవది, నీ బలహీనతను అందరూ చూస్తారు కాబట్టి సంఘమంతా నీ కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తారు. ప్రియ దేవుని ప్రజలారా, అలాగ మనం ఏం చేసుకోవాలంటే సంఘ ప్రార్థనను కోరుకోవాలి. హల్లెలూయా. ప్రతి విషయంలోనూ సంఘ ప్రార్థనను కోరుకోవాలి. ఐక్యత ఎంత మేలు, సహోదరుల ఐక్యత ఎంత మేలు, మేలు అది చాలా మేలు మనకి. మీకు ఏ చిన్న అవసరం వచ్చినా సంఘానికి మనం ఏం చేయాలంటే తెలియచేయాలి. అప్పుడు సంఘం అంతా ప్రార్థన చేసి మన పక్షంగా భారం కలిగి ప్రార్థిస్తుండగానే నీ కుటుంబంలో కొన్ని కార్యాలు దేవుడు జరిగించును గాక, కొన్ని విడుదలను దేవుడు జరిగించును గాక. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అంతా కలిసి ప్రార్థించినప్పుడు పేతురు యొక్క విడుదల సంఖ్యలను తెరిచి దేవుడు పేతురుని విడిపించాడు. హల్లెలూయా. అర్థమైందండి? సంఘ ప్రార్థన ఎంత శక్తివంతమైనదో మీకు అర్థం కావట్లా. కలిసి చేసే ప్రార్థనకి బలం ఉంటుంది, ఒకళ్ళు చేసే ప్రార్థనకి ఏం బలం ఉంటుంది? అవునా కాదా? అంటే ఒకరుగా ప్రార్థన చేయొద్దు అన్నాం. మీకు చిన్న స్టోరీ కూడా చెప్పా, అంతకు ముందు చెప్పానా? ఒక తండ్రి నలుగురు ఐక్యతగా లేకపోతే ఏం చేశాడు? లైవ్ వెళ్తాం కాబట్టి చెప్తున్నాను. ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారంట. 4 కొడుకులు కూడా ఐక్యత లేకుండా ఎప్పుడు కూడా గొడవలాడుకుంటూ కొట్టుకుంటానే ఉన్నారంట. చివరికి తండ్రి చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ 4 కొడుకులని పిలిచి అన్నాడు కదా, ఒక కట్టెల యొక్క మోపు నా ఇద్దరు తీసుకురమ్మని చెప్పాడంట. వాళ్ళు కట్టెల మోపు తీసుకురాగానే అందులో ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్కరిని ఒక్కొక్క పొల్ల విరమ్మన్నాడంట కట్టెని. వాళ్ళు సునాయాసంగా సులువుగా విరిచేశారంట. అప్పుడు ఆ తండ్రి అన్నాడంట 2 కలిసి ఇరవమన్నాడంట. 2 కూడా కొంచెం కష్టంగా ఇరిచారంట. తర్వాత 4, 5 అలా పెట్టి విరమ్మంటే వాళ్ళ వల్ల పుల్ల ఒంటరిగా అంటే సింగిల్ గా ఒక్క పుల్ల ఉన్నప్పుడు దాని బలం కంటే మనిషి బలం ఎక్కువగా ఉంది కాబట్టి విరిచేశాడు. తర్వాత పుల్లలో 4, 5 పెరిగే కొద్ది వాటి బలం ఎక్కువైపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఒక్కొక్క పుల్ల బలము కలిసి ఎంత అయిందంటే శక్తివంతమైన బలముగా, అంటే అన్ని పుల్లల బలము కలిసి ఎక్కువగా అయిపోయిందట. ఇప్పుడు ఒక్క పుల్ల బలం అయితే సులువుగా, అంటే సాతాను కూడా ఏం చేస్తాడు? నువ్వు ఒంటరిగా ఉంటే సులువుగా నీ మీద దాడి చేసి సులువుగా నిన్ను ఏం చేస్తాడంటే నాశనానికి నడిపించేస్తాడు. నిన్ను సాతాను ఊరికి నాశనం చేస్తాడు. అదే అందరూ కలిసిన బలం ఉంటే సాతాను ఓడిపోతాడు. హల్లెలూయా. అందుకే మనం ఐక్యతలో ఏముందంటే బలం ఉంది, ఐక్యతలో ఏముందంటే మేలు ఉంది, ఐక్యతలో ఏముందంటే మనోహరం ఉంది. హల్లెలూయా. కలిసి కట్టుగా ఉంటేనే ఏమైందంటే దేనినైనా మనము ఎదిరించగలం. హల్లెలూయా. చాలా ఉన్నాయి. చిన్న చీమలు కూడా ఒక పామును కూడా చంపగలవంట. గడ్డి పరకలతో ఏం చేయగలం? ఏనుగును కూడా బంధించగలం. కానీ మామూలుగా గడ్డి పరక బలహీనంగా ఉంటుంది కదా. కానీ గడ్డి పరకతో ఒక ఏం చేస్తారు? ఇది అల్లుతారు, దాన్ని ఏమంటారు? తాడులాగా అల్లుతారు. ఏదో అంటారు, గడ్డి మీటే అంటారు. వాటిని అన్నప్పుడు అది ఎంత బలంగా ఉంటుందంటే ఏనుగును సైతం బలమైన దాన్ని కూడా బంధించగలుగుతుంది. హల్లెలూయా. అందుకే సంఘానికి మనం ఏం చేయాలి? మొదటిగా సమకూర్చబడాలి. సంఘంలో ప్రతి అవసరత తెలియజేయాలి. అప్పుడు గొప్ప కార్యములు మన పక్షంగా జరిగించును గాక. రెండోది మనము నేర్చుకోవాలంట. ఇక్కడ ఏం నేర్చుకోవాలని రాయబడి ఉందంటే చెప్పండి, భయపడటం నేర్చుకోవాలి. ఎవరికి భయపడటం నేర్చుకోవాలి? దేవునికి భయపడేవాడు. నా వైపు చూడండి, దేవునికి భయపడేవాడు ఎవ్వరికి భయపడాల్సిన పని ఉండదు. ఇది ఒకసారి చెప్పా, గుర్తుందా మీకు? దేవునికి భయపడే వ్యక్తి ఎవ్వరికి భయపడాల్సిన అవసరత లేదు. కారణం ఏంటంటే యథార్థంగా ఏ తప్పు చేయకుండా నిజాయితీగా నిలబడతాడు కాబట్టి.
దేవుడికి భయపడని వాడు మనుషులందరికీ భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు దేవునికి భయపడకుండా ఏదో చేసావు నువ్వు, అది కొంతమంది చూశారు. వాళ్ళు ఏం చేస్తారు? ఎన్నో భయపడతారా లేదా? చెప్పండి, మాట్లాడలేదు. భయపడతారా లేదా? దేవునికి భయపడితే ఇంకెవరికి భయపడాల్సిన పని లేదు. కానీ దేవునికి భయపడకపోతే అందరికీ భయపడాలి నువ్వు. అందుకని ఏం నేర్చుకోవాలి? దేవునికి భయపడడం అనేది నేర్చుకోవాలి. మనుషులకు కాదు. మనం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. పరిస్థితులకి భయపడకూడదు, మనుషులకి భయపడకూడదు. మనల్ని పిలిచిన దేవునికి మనం భయపడతాము గాక. ఏం నేర్చుకోవాలంటాడు దేవుడు? మత్తయి సువార్త 11:28. మనం చదువుకుని మనం ఈ యొక్క వర్తమానం నేర్చుకున్నాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేయుదును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. చూడండి, కాడు ఎత్తుకొని ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, భారం ఎవరి మీద మోపాలి అంటున్నాడు. మనం అనేకమైన భారాలు మోస్తున్నాం కదా. నా వైపు చూడండి, చాలా. ఇప్పుడు కుటుంబ యజమాని ఇంటి భారాన్ని అంతటి ఆయనే మోస్తాడు. భార్య పిల్లల భారాన్ని, భర్త భారాన్ని, అంత ఇంట్లో భారాన్ని అన్ని కూడా భార్య మోస్తుంది. పిల్లలేమో చదువుల భారాన్ని మోస్తూ ఉన్నారు. అట్లా కొంతమంది కొన్ని రకాలైన భారాలు, కొంతమంది అనారోగ్య భారాలు, కొంతమంది అప్పుల భారాలు, ఇట్లా రకరకాల భారాలతో ఉన్నాం. కానీ ప్రభు అన్నాడు, సమస్త భారమును మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకి రండి. తర్వాత చూడండి, భారములతో వచ్చి భారము లేకుండా వెళ్ళాలి. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? నీ భారం ఏం చేసుకోవాలి? హోరేబులో భారాన్ని అంతా దించేసుకోవాలి. దేవుని సన్నిధిలో. హోరేబు అనగేంటి? దేవుని సన్నిధిలో వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి? కానీ కొంతమంది ఏం చేస్తున్నారు? ప్రభు అంటున్నాడు, ఇక్కడికి వచ్చి నీ భారం ఏదైతే ఉందో దాన్ని నీ మందిరంలో దించేసుకొని వెళ్ళిపో అంటున్నాడు. కానీ వచ్చారు భారంతోని, మళ్ళీ అదే భారంతో వెళ్తున్నారు. భారంతో వచ్చినప్పుడు సంతోషంతో తిరిగి వెళ్ళాలి. యెహోవాను ఆశీర్వదించువాడా లోపలికి అంటే దేవుని సన్నిధిలో ఏముంది? ఆశీర్వాదం ఉంది. దేవుని సన్నిధిలో ఏముంది? విడుదల ఉంది. హల్లెలూయా. ఇందాక చాలా సేపు ఆరాధనలోనే దేవుడు విడుదల చేయమంటున్నాడు కొన్ని. ఇంకా కానీ అంతసేపు అయితే మళ్ళీ సమయం చాలని నేను ఆపాను. విడుదల పరిచయ దేవుడు చేయమంటున్నాడు. హల్లెలూయా. కొన్ని బంధకాలు తెగిపోవాలి, కొన్ని విడుదలలు జరగాలి, కొన్ని స్వస్థతలు జరగాలి, కొన్ని బంధకాలన్నీ శాతాలు బంధించబడాలి. హల్లెలూయా. బలవంతుని బంధించినప్పుడే అనేకమైన వాటిని మనం స్వతంత్రించుకోగలుగుతాం. హల్లెలూయా. ఏం చేయాలి? బలవంతుని మనం ఏం చేయాలి? బంధించాలి. హల్లెలూయా. అందుకని మన భారం అంతా మనం ఎక్కడ వేయాలి? ఎక్కడ మోపాలి? కానీ మనం ఏం చేస్తున్నాం? అవలాగా. ఏమలాగా? ఒక మూట ఒక బొట్ట ఎత్తుకున్న అమ్మ గురించి మనం మీకు చెప్పా, గుర్తుందిగా. పాపం మొయ్యలకు మోస్తుందని ఒక అతను ఏం చేసుకున్నాడు? పాపం కాళ్ళకి ఇచ్చినా కూడా ములుగుతా ఉందంట. దేంటి అమ్మ ములుగుతుందని వెనక్కి తిరిగి చెప్తే నెత్తి మీదే ఉందంట. అది ఏంటది? ఆ బరువు నెత్తి మీదే పెట్టుకున్నాడు. అదేంటమ్మా నువ్వు భారం మొయ్యలేకపోతున్నావు కదా అని చెప్పి నీ భారం తగ్గిద్దామని నేను ఎక్కించుకుంటే మరలా నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నావంటే నేను ఒక భారం మళ్ళీ ఇదొక భారం ఎందుకులే అని చెప్పి అలా పెట్టుకున్నాను. కొంతమంది అలా చేస్తున్నారండి. భారంతో వచ్చిన వారు ఈ చర్చి దాటేలోపు, నా వైపు చూడండి, భారంతో వచ్చేవాళ్ళు ఈ చర్చి దాటి మీ భారములని ఆయన మీద మోపి వెళ్ళుతురు కాక. దేవుని స్తోత్రం చెప్పండి. వెళ్ళేటప్పుడు ఏ భారము మీలో ఉండకూడదు. ఒకవేళ ఉంది అంటే ఆ భారాన్ని మీరే మోస్తున్నారు అని అర్థం. అవునా? ఆ భారాన్ని చెప్పండి, మోస్తున్నట్టు కాదా? ఇప్పుడు భారంతో వచ్చారు, మరలా భారంతో వెళ్తే భారాన్ని దేవుని మీద ఏం మోపారు మీరు? అందుకని భారం ఎవరి మీద మోపాలి? చెప్పండి.
ఎవరు చెప్పారు ఈ మాట? ఆయన చెప్పాడు కదండి, నీ భారాన్ని నా మీద మోపుడని. మరి మనం ఎందుకు మన భారాలు మనం మోసుకుంటాం కదా? ఆలోచన చేయండి. ఇక్కడ ఆయన కాళ్ళని ఎత్తుకొని ఆయన దగ్గర మనము నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా మన విద్యార్థి వలె ఉండుదము కాక నేర్చుకునే వారంగా ఉండాలి. ఏం చేయాలి? ఒక మనిషి మనకి ఎదురుగా ఒక మనిషి ఉన్నాడండి. అతనిలో 2 స్వభావాలు ఉంటాయి. ఏ వ్యక్తులు అయినా సరే మంచి ఉంటది, కానీ మనం ఏం చూస్తాం ఎక్కువగా? మంచిని. ఇప్పుడు ఈ షర్ట్ ఉంది, ఒక 400 అనుకుందాం. ఈ షర్ట్ ఎంత బాగున్నా దీనంగా చూడరు. ఇక్కడ దీని మీద మచ్చ ఉందనుకో, దాని వైపే చూస్తారు అందరూ. ఎందుకని కదా? ఆ మచ్చ వైపే చూస్తారు. అంటే మనిషిలో 70% మంచి ఉన్న 30% చెడు ఉంటే ఆ చెడు వైపే చూస్తారు ప్రజలు. మిగతా మంచి ఒక్క చూడరు. అంటే ఇప్పుడు ఈ రోజు మనం నేర్చుకునే విధానం ఎలా ఉండాలంటే, ఎదుటి వారిలో ఉన్న మంచిని నేర్చుకోవాలి, చెడుని వదిలేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? మంచిని అదే చూసి అదే నేర్చుకోవాలి. ఎదుటి వాళ్ళ చెడుని మనము చూడకూడదు, అది నేర్చుకోకూడదు. కానీ మనం ఏం చేస్తాం? అదే చూస్తాం. అందుకే ప్రతి మనిషి మనకి ఎలా కనబడతాడంటే చెడ్డవాళ్ళ కనబడుతున్నాడు. హల్లెలూయా. దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకోవాలి? ఆయన కాడి ఎత్తుకొని మనము నేర్చుకోవాలంట. రెండవది ఏం నేర్చుకోవాలి దేవుని దగ్గర? కొన్ని మీకు ఎన్ని మాటలు మొన్న చెప్పా. దేవుని దగ్గర ఏం నేర్చుకోవాలని 4 మాటలు చెప్పా. రెండోది 119వ కీర్తన 71వ వచనం. ఆయన కట్టడలను మనము నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? నేను నీ కట్టడలను నేర్చుకున్నట్టు శ్రమను తీయుట నాకు మేలాయెను. చూడండి, దేవుని కట్టడలను మనం ఏం చేసుకోవాలి? నేర్చుకోవాలి. ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన నిబంధనలు మనం ఏం చేసుకోవాలి? నేర్చుకోవాలి. మూడవది చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 5:4. అయితే ఏ విధవరాలకైనను పిల్లలు గాని మనములు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు పక్షోపకారము చేయుటకును నేర్చుకున్నవారు. చూడండి, దైవభక్తి ముందు మనం నేర్చుకొని ఎదుటి వారికి చూపించాలి. ఆ వైపు చూడండి. ఏం చేయాలి? భక్తి మనం నేర్చుకోవాలి, తర్వాత ఎదురు వారికి మనం నేర్చుకుంటే వాళ్ళు జీవిస్తే ఏమంటారు తెలుసా? వాళ్ళు అమ్మా ముందు తీయమ్మా, మాదిరి మనం నేర్చుకోవాలి. నేను 5 గంటలకు నిద్ర లేచి ప్రార్థనకు రాకుండా నేను 9 గంటలకు వచ్చి మీరు 5ంటికి లేకండి అంటే ఏమంటారు? మీరు లేకండి. ఏదైనా ఒకటి మనం నేర్చుకొని ఇతర వారికి చూపించాలి. అది అందుకనే భక్తిని మనం నేర్చుకోవాలి ముందు ఎలా చేయాలనేది. అప్పుడు ఎదుటి వారికి మనము నేర్పించాలి. ఇందాక మనము భయపడుతూ నేర్చుకోవాలి, మన పిల్లలకు అది నేర్పించాలి అని రాయబడి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. మొదట మనం నేర్చుకోవాలి. మీరు ప్రార్థన చేస్తా ఉంటే మీ పిల్లలు కూడా ఏం చేస్తారు? మీరు ప్రార్థన చేయకపోతే, మీరు వాక్యం చదవకపోతే, అంటే మనము నేర్చుకోవాలి. ముందు మనము నేర్చుకోవాలి. మనము నేర్చుకోకుండా వాళ్ళకేం నేర్పిస్తాం? ఇప్పుడు టీచర్ నేర్చుకోకుండా పిల్లలకు నేర్పించగలదా ఏదైనా? మొదట ఎవరు నేర్చుకోవాలి? పిల్లలకు నేర్పించేది మొదట టీచర్ నేర్చుకుంటేనే పిల్లలు నేర్చుకోగలుగుతారు. ఆవిడకే రాకపోతే ఆవిడే నేర్పించింది. కాబట్టి ముందు మనము భక్తి గురించి మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఒకటి మనం భయము నేర్చుకోవాలని చెప్పాం. రెండవదిగా క్రీస్తు దగ్గర ఏమండి, రెండోది ఏం నేర్పాం? ఆయన కాడ ఎత్తుకొని మనము నేర్చుకోవాలి ప్రభు దగ్గర. మూడవది ఏం నేర్చుకోవాలి? ఆయన కట్టడలను మనము నేర్చుకోవాలి. 4 ఏం చెప్పా? మనము భక్తి నేర్చుకొని మన పిల్లలకు మనం భక్తిని నేర్పించాలి. 5వది మేలు చేయటం మనము నేర్చుకోవాలి. యెషయా గ్రంథం 1:17 చదవండి. 1:17 నేను చేయ నేర్చుకొనుడి, న్యాయముగా జాగ్రత్తగా విచారించుడి. కాదండి, కీడు చేయటం మాని
మేలు చేయి నేర్చుకోండి. నా వైపు చూడండి, మనం ఏం నేర్చుకోవాలి? దేవుని బిడ్డలుగా మేలు చేయడమే మనం నేర్చుకోవాలి. మనకి అందరూ కూడా గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎదుటి వారికి మనము మేలు చేయకపోయినా పర్లేదు, కానీ కీడు మాత్రం చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? ఎదుటి వారికి మనం మేలు చేయాలి, కానీ కీడు మాత్రం. అందుకే మేలు చేయడానికి నేర్చుకోవాలి. ఆరవదిగా సత్క్రియలు చేయడానికి మనం నేర్చుకోవాలి. తీతు 3:14 నేను వివరించట్లా, మనం చెప్పాను కదా ఇది వాక్యము. చూడండి, తీతు పత్రిక 3:14. మన బలవారిలో కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. సత్క్రియలు శ్రద్ధగా చేయుట నేర్చుకున్నాం. మంచి పనులు చేయడం మనము నేర్చుకున్నాము గాక. చూడండి, ఒకటి అక్కడ ఏం రాయబడి ఉంది? హోరేబులో ఏం చేయాలంట? సమకూర్చబడాలి, నేర్చుకోవాలి, నేర్పించాలి. అలాగే అనేకమైన మాటలు, దేవుని మాటలు ఎదుటి వారికి వినిపించాలి. అనేకమైన మాటలు వినిపించాలి, తెలియపరచాలి. హల్లెలూయా. తెలియని వారు ఎంతో మంది ఉన్నారు యేసు ప్రభు గురించి. యేసు ప్రభు అంటే ఒక కులానికో, ఒక వర్గానికో, లేకపోతే అమెరికా దేవుడని, ఇలా రకరకాలైన యేసు ప్రభు గురించి కొంతమందికి కొన్ని అలాగా అవగాహన ఉంది. అంతేగాని ఆయన రక్షకుడని, ప్రపంచం మానవాళి వరకు వచ్చాడని, మనకు అందరి కొరకు ప్రాణం ఇచ్చాడని చాలా మందికి తెలియట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే యేసు ప్రభు గురించి వాళ్ళకి వివరించాలి. అనేకమైన విషయాలు, సత్యాలు తెలియజేసే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఒకటి సమకూర్చబడాలి హోరేబులో. రెండు ఏం జరగాలి? నేర్చుకోవాలి, నేర్పించాలి. తర్వాత అనేకమైన మాటలు వినిపించాలి. ఏ మాటలు? అంతేగాని ఏ భర్త ఏ మాటలు వినిపించకూడదు. తర్వాత తెలియపరచాలి. హల్లెలూయా. తర్వాత మాట మనం చూద్దాం. 4వదిగా హోరేబులో చూడండి, 4:15 ద్వితీయోపదేశ కాండము 4:15. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరమును చూడలేదు. చూడండి, హోరేబులో దేవుడు మాట్లాడతాడు. నా వైపు చూడండి, 4వ మాట అందరు చూడాలి. హోరేబులో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు దేవుడు? ఒకటి చూడండి, వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. 2 దర్శనాల ద్వారాగా దేవుడు మాట్లాడతాడు. 3 అంటే ప్రవచనాల ద్వారాగా దేవుడు మాట్లాడతాడు. అంటే ఆ కాలంలో దేవుడు ఎలా మాట్లాడాడు? స్వరము ద్వారా మాట్లాడాడు. 2 ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు? వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు, అలాగే ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు, అలాగే దర్శనాల ద్వారా మాట్లాడతాడు, తర్వాత స్వరము ద్వారా కూడా మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు రకరకాలుగా మనతో మాట్లాడతాడు. హోరేబులో దేవుడు మాట్లాడును గాక. హల్లెలూయా. అందుకని దేవుడు మాట్లాడతాడు కాబట్టి మనం ఆయన మాటను వినడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. చాలా మంది దైవ సేవకుడు మాట్లాడినప్పుడు రకరకాలుగా అనుకుంటారు కొంతమంది. కానీ ఎప్పుడైనా ఒకటి అనుకోవాలి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఊరికే ప్రతినిధిగా మేము నిలబడతాం, కానీ ప్రతి మాట మాట్లాడేది దేవుడే. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు అలా ఆలోచన చేస్తారో ఆ మాట ద్వారా మీరు దీవెన పొందుకుంటారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత చూడండి 5వ మాట, హోరేబులో దేవుడు నిబంధన చేస్తాడు. ఏం చేస్తాడండి? తర్వాత 6వ మాట చూడండి, 6వ మాట 1 రాజుల గ్రంథము 19:8. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రులు పగలు ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చారంట? బలము తెచ్చుకొని ఎక్కడికి రావాలి? దేవునికి స్తోత్రం చెప్పండి. కృంగిపోయిన పరిస్థితుల గుండా నడిచినప్పుడు, నా వైపు చూడాలి అందరూ కూడా. ఇక్కడ ఏలియా కృంగిపోయిన పరిస్థితులు,
ఏమంటున్నాడు? ఇంక నేను చనిపోతానయ్యా, ఇక నా వల్ల కాదు, మా పితరుల కంటే నేను ఎక్కువేం సేవ చేసిన వాడిని కాదు, ఇక నన్ను తీసేసుకో, నేను చనిపోతాను అంటాడు బదిలీ వృక్షం కింద కూర్చొని కదా. అలా కృంగిపోయిన సమయంలో దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు బలము తెచ్చుకొని, ఈ రొట్టె తిని బలము తెచ్చుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే హోరేబుకు వెళ్ళాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. కృంగిపోయిన నీవు ఎక్కడికి రావాలంటే హోరేబుకు రావాలి. ఎక్కడికి రావాలంటే, నీకు కృంగిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు కొన్ని పరిస్థితులు మనల్ని ఎలా చేస్తాయంటే, మనం కృంగిపోయే పరిస్థితులు ఏర్పరుస్తాయి. అవి ఆ పరిస్థితులు మనం తలుచుకుంటే గనక, లేదా ఆ పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనకి చాలా దుఃఖం కలిగింది. ఒక మాటలో చెప్పాలంటే చనిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి కొన్నిసార్లు. ఇక్కడ ఏలియాకి వచ్చిన సమాచారాన్ని బట్టి చనిపోదామని ఒక ఆలోచన వచ్చింది కదా. కాదామని చెప్పండి. ఏమంటున్నాడు? ఇంకా ఈ జీవితం చాలయ్యా, ఇక ముగించుకోవాలి అనే ఆలోచన వచ్చేసింది ఆ జీవితం. అతనికి ఎదురైన పరిస్థితులు బట్టి, ఆ దైవజనుడికి ఎదురైన పరిస్థితులను బట్టి ఇక ఈ జీవితం చాలు, ఇక చనిపోతే చాలు, ఇంకా నా జీవితం వద్దు ఇంకా అని ఒక ఆలోచనకు వచ్చేసాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు బలము తెచ్చుకొని హోరేబుకు వెళ్ళు. చెప్పండి ఏమన్నాడు? ఎందుకంటే హోరేబులో నీ పరిస్థితికి ఒక జవాబు ఉన్నది. హల్లెలూయా. నీ కునుకుదలను లేవనెత్తగలిగిన స్థలం ఏదంటే అది హోరేబు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితులు నిన్ను అంత దారుణంగా కలిసివేచాయో ఆ పరిస్థితుల గుండా నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి రావాలో తెలుసా? హోరేబు దగ్గరికి రావాలి, బలం తెచ్చుకోవాలి. ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి వస్తే ఆ కృంగిపోయిన పరిస్థితుల్లో దేవుడు నిన్ను అద్భుతముగా లేపునుగాక. ఏం చేస్తాడంట? దేవుడు అద్భుతంగా నిన్ను లేపుతాడంట. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట మనం నేర్చుకుందాం. మలాకి 4:4 చదవండి. అయిపోయింది సమయం. ఇంకొక 2 మాటలు. మలాకి 4:4. హోరేబు కొండ మీద జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఏం చేసుకోవాలి? హోరేబు పర్వతం మీద ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. నీవు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను గాక. ఏం జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు దేవుని సన్నిధిలో అంటే? దేవుని వాక్యాన్ని. ఇక్కడ రాయబడింది ఏమాట? ధర్మశాస్త్రమును జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అయితే నువ్వు దేవుని వాక్యాన్ని కనుక జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను గాక. హల్లెలూయా. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అర్థమైందా? మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, హన్నాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పటి నుంచో జరగని సమస్య కూడా దేవుడు జరిగించాడు. హల్లెలూయా. దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. ఈ రోజు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నీ పరిస్థితులను దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. చివరిగా నిర్గమకాండం 33:6. చాలండి. దేవునికి విరుద్ధమైన వాటిని తీసివేయాలి హోరేబులో. నా వైపు చూడండి. హోరేబులు ఎలా ఉండాలంటే దేవునికి విరుద్ధమైన వాటిని నువ్వేం చేయాలి? తీసివేయాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. అక్కడ ఆభరణాలు అనేది ఎందుకు పెట్టారంటే వాటి ద్వారా వాళ్ళు పాపం చేశారు. ఏం చేశారు? వాళ్ళు దూడం చేసుకుని ఆరాధించి దేవుడికి వ్యతిరేకమైన పని చేశారు. అందుకని దేవుడు ఏమన్నాడంటే వాటిని తీసివేయండి. హోరేబు దగ్గరకు వస్తే ఏం చేయాలి? తీసివేయాలి. అంటే అర్థం ఏంటంటే దేవునికి విరోధమైన తీసివేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? దేవునికి విరోధమైన మనలో ఏముంటే అవన్నీ మనం తీసేసుకుంటే దేవుడు హోరేబులో నేను దేవుడు దీవించును గాక. చూడండి ఎన్ని మాటలు దేవుడు మనకు నేర్పించాడంటే, చూడండి, హోరేబులో మనం సమకూర్చబడాలి, నేర్చుకోవాలి, నేర్పించాలి, చెప్పండి, వినిపించాలి, తెలియజేయాలి. తర్వాత
తర్వాత హోరేబులో దేవుడు మనతో మాట్లాడతాడు. హోరేబులో దేవుడు నిబంధన చేస్తాడు. హోరేబులో బలము తెచ్చుకొని మనము నిలబడాలి. తర్వాత హోరేబును మనము జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా దేవునికి విరుద్ధమైన వాటిని మనము తీసేసుకుందాము గాక. ఒకే ఒక్క మాట, హోరేబు అనగా దేవుడు ఆశీర్వదించబడిన స్థలము. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అందరూ నా వైపు చూడండి. దేవునికి విరుద్ధమైన వాటిని నువ్వు తీసివేసి నువ్వు బలము తెచ్చుకొని దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుడు బహుగా నేను దీవించును గాక. ఈరోజు హోరేబులో నువ్వు దేవుని వైపు చాపి నీ భారం అంతా ఆయన దగ్గర మోపాలి. ఎక్కడ మోపాలి? చూడండి, ప్రార్థన చేద్దాం. అందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. హోరేబులోకి వచ్చిన మనము, దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము చిన్న ప్రార్థన చేద్దాం. నీ భారం అంతా ప్రభు మీద మోపమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, అందరూ కూడా తలలు వంచి ఈరోజు ఏ దాహము కలిగిన ఉన్నావో, ఏ భారము కలిగిన ఇక్కడికి వచ్చావో ఆ భారం అంతా కూడా ఆయన మీద మోపమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు నువ్వు తేలికగా భారము లేని వారిగా వెళ్ళాలి. భారం అంతా ఆయన